అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడ, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, దయగల తండ్రి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాడు. ఆయన మీ ప్రేమ కొరకు, మీ కృప కొరకు, మీ జాలి కొరకు, మీ దయ కొరకు, మీ వాత్సల్యత కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన అన్ని విషయాల్లో మాకు సహాయం చేస్తూ నడిపిస్తున్న విధానం అంతటి కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి నాయన దేవా వేకుజామున ఇదిగో ప్రభా మరి తన ఇంకనో తెల్లవార్చుండగా దేవారి యొక్క ప్రారంభ గడియల్లో దేవా మరి తండ్రి అయా మీ పాదములతో మేము చేరి దేవా మీతో సహవాసం చేయడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ ఆత్మశక్తి బలంతో నింపి ప్రార్థన చేస్తున్నాం. ఆ తండ్రి ప్రభా నాయన 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. దేవా మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు వందనాలు. అలాగే మరి తండ్రి నాయన అయ్యా మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఇంటినందుకు మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి నాయన కృప చూపించండి. మీ మెల్లనైన స్వరాన్ని మీరు మాకు వినిపింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యాన్ని దేవా దాచుకునే మనసు దేవా మరి తండ్రి మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు కృప చూపించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేవా అన్ని విషయాలు మీరు సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా ఇచ్చిన ఈ సమయం కొరకు మీ స్తోత్రాలు. ముందు సమయం అంతటి మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నే ప్రేమించేదా, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. ఆరాధించెదా యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెదా యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెదా, నిన్నారాధించెదా, ఆరాధించెదా, నిన్నారాధించెదా, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడును విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్తున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది. వేళ కలుగు భయమునికైనను, పగటి వేళ ఎగురుమానమునికైనను, చీకటిలో సంచరించే తెగులునికైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయ రోగమునికైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూడినను అపాయం ఎందుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను ద్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమె దేవుని వాక్యం ఉందా పిల్లరా? దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు.
ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు. ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు ఆశీర్వదించి దీవించి మీ వాక్యం ద్వారా మమ్మలను బలపరచమని వీలు చేసి మీ బిడ్డలను, వారి కుటుంబాలను, వారి ఆప్తులు, వారి అంశాలు మీకు అప్పగిస్తూ ఈ సమయం మా కొరకు దీవించమని, వాక్యమై ఉన్నటువంటి మా కొరకు శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి పునరుద్ధరణుడైన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి ఈ భాగం బ్యాక్గ్రౌండ్ మనం యెషయా గ్రంథంలోనికి వెళ్ళాలి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం. తన కొరకు కనిపెట్టు అనే విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. అలాగే ఇదే యెషయా గ్రంథంలో 65వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఈ రెండు భాగాలను ఆధారం చేసుకుని మరి విశేషంగా 64:4 పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాస్తూ దేవుని ప్రేమించేటటువంటి వారి కొరకు, దేవుని సన్నిధానంలో కనిపెట్టేటటువంటి వారి కొరకు, వేచి ఉండేటటువంటి వారి కొరకు, వారి కార్యాలను సఫలం చేసేటటువంటి దేవుడు మాత్రమే కాదు, ఆయన ఎటువంటి వాడు, ఆయన విషయాలు అందరికీ అర్థం కావు, మనుషులకు వినపడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు, ఎవడు ఏ కాలంలో చూచి ఉండలేదు. కొందరికి కొన్ని విషయాలు కనబడితే కొందరికి కొన్ని విషయాలు కనబడవు. మనం ఏమంటామంటే, నా దృష్టికోణంలో నుండి చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది అంటాం మనం. దేవుడు తను ప్రేమించేటటువంటి వారి కొరకు ఆయన ఎన్నో సిద్ధం చేస్తాడు. ఎప్పుడు చెప్పాడు దేవుడు తన జనాంగానికి ఈ మాట అంటే, పాత నిబంధనలో క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో దేవుని ప్రజలకు విడుదల అవసరమైనటువంటి కాలంలో, రెస్టోరేషన్ అవసరమైనటువంటి కాలంలో దేవుడు ఈ మాట చెప్పాడు. వారు ఇంకా శ్రమలో ఉండగా వారికి ఈ మాట చెప్పాడు. ఈ వాగ్దానం తగినది. ఎందువలన అంటే, దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి, దేవుడు మన కొరకు ఏర్పరిచినవి అవి కనబడలేదు, వినబడలేదు, అర్థం కాలేదు. కొన్ని పరిస్థితులు మానవుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా సాతాను చేత ప్రేరేపించబడి భూమి మీద భయంకరమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. ప్రపంచ యుద్ధాలు దేవుని చిత్తానుసారంగా వారు చేశారా? కాదు. మానవుల యొక్క సొంత ఉద్దేశాలను బట్టి, దురాక్రమణలను బట్టి, ఆయా పరిస్థితులు, సమస్యలను బట్టి ప్రపంచ యుద్ధాలు, 2 ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి. కోట్ల కొలది జన నష్టం జరిగింది, ఆస్తి నష్టం సరే, ఆర్థిక వ్యవస్థలు చితికిపోయింది. దేవుడు ఈ ఫేజ్ తర్వాత మన కొరకు ఏమి సిద్ధం చేశాడు? ఇశ్రాయేలీలకు చెరలో నుండి తిరిగి వచ్చిన తర్వాత రెస్టోరేషన్, తిరిగి పునర్నిర్మింపబడ్డ
ఆయన ఎలాగూ వారి కొరకు సిద్ధం చేశాడో అలాగూ అని మనం భావించవచ్చు. 1 కొరింథీ 2:9 గూర్చి దేవుడు తను ప్రేమించి వారికి సిద్ధపరిచినవని కొందరు ఈ భాగాన్ని తీసుకుని ఏమనుకుంటారంటే, పరలోకంలోకి వెళ్ళినప్పుడు 65:17 ప్రకారం అంతా క్రొత్తమే, అంతా క్రొత్తది, అంతా నూతనమే, అంతా అద్భుతంగా ఉంటుంది. పరలోకాన్ని గూర్చి, నిత్యత్వాన్ని గూర్చి, నిత్యత్వంలో మనిషి ఉండబోయేటటువంటి దాని గూర్చి ఈ భాగం చెప్పబడింది అని కొందరు తలంచుతూ ఉంటారు. అయితే భూమి మీద దేవుని భక్తులైన వారు, విశ్వాసులైనటువంటి వారు అనుభవింపబోయేటటువంటి దాన్ని గూర్చి మరి విశేషంగా ఈ భాగము కోట్ చేయబడింది అని మనం గుర్తుంచుకోవాలి. ఈ 1 కొరింథీ 2:9 పైన ఆ తర్వాత క్రింద ఆ కాంటెక్స్ట్ మనం గమనిస్తే 7వ వచనం నుండి దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. 10వ వచనంలో మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. 11వ వచనం, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియదు. ఇది దేవుడు రివీల్ చేసినటువంటి విషయాలు సువార్తను గూర్చి, శుభవార్తను గూర్చి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి, ఆయన సిలువను గూర్చి. అందుకే 8వ వచనంలో అంటాడు, అది లోకాధికారుల్లో మరి ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు అన్నాడు. దేవుడు తనను ప్రేమించు వారికి సిద్ధం చేసింది ఏంటి? ఇది మన ప్రశ్న. ద మిస్టీరియస్ విజ్డమ్ ఆఫ్ గాడ్, అదే శుభవార్త, గాస్పెల్. లోకంలో చాలా మతాలు ఉన్నాయి, లోకంలో చాలా రకాలైనటువంటి ఆలోచన విధానాలు ఉన్నాయి, లోకంలో నియమబద్ధంగా భక్తి చేసేటటువంటి వారు, చాలా నిష్ఠగా జీవించేవారు ఎందరో ఉన్నారు. కానీ వారికి లేనివి యేసుక్రీస్తు ప్రభువును నమ్మినటువంటి ఒక వ్యక్తికి ఉండేవి, దొరికేవి. మొదటిది పాప క్షమాపణ, రక్షణ. నీ పాపము క్షమించబడింది అనేటటువంటిది మనసాక్షి చాలా క్లియర్ గా శుద్ధి నొందుతుంది. ఇది ఎంత ధన్యకరమైన స్థితి. ఇక నీ మనసాక్షి నీ మీద నేరారోపణ చేయదు. రెండోది, నీ కొరకు సిలువలో ప్రాయశ్చిత్తం చెల్లించబడింది. మనం చేసినటువంటి అప్పు ఎవరో ఒకరు చెల్లించకుండా అప్పు ఎలాగో రద్దు చేయబడుతుంది? మన లోన్ ఎవరో ఒకళ్ళు క్లోజ్ చేయకుండా దాన్ని పే చేసి అది ఎలాగూ నిల్ బ్యాలెన్స్ చూపిస్తుంది? మన పాపపు రుణము, మన మీద విరోధంగా ఉన్నటువంటి పత్రం సిలువలో మేకులకు కొట్టబడిందని కొలసై పత్రికలో పౌలు భక్తుడే జ్ఞాపకం చేశాడు. కనుక ప్రాయశ్చిత్తం, వ్యక్తి దేవుని యందు సంతోషించడానికి ఆధారం ఉన్నది. సిలువను బట్టి, యేసుక్రీస్తు ప్రభు ప్రాయశ్చిత్త బలిని బట్టి. మూడవది, ఏ ముఖం పెట్టుకుని మనం దేవుని దగ్గరకు వచ్చి దేవునితో సహవాసం చేయగలం? మన విశ్వాసం ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డాం. జస్టిఫికేషన్. ఉచితముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తమునందు మన కొరకు చిందించబడిన ప్రోక్షణ రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఈ నీతి మన నీతి కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నీతి. ఇది మనకు ఆరోపించబడినది. ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అంటారు. మనకు ఆరోపించబడినటువంటి నీతి. నాలుగవది, దేవునితో మనం సమాధానం కలిగి ఉన్నాం. మట్టి మనిషి మహిమా స్వరూపైనటువంటి దేవునితో సమాధానం కలిగి ఉండటం అంత తేలికైనటువంటి విషయం కాదు. మనం తప్పు చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఎందుకంటే మన బుద్ధి మట్టి బుద్ధి. మరి తిరిగి జన్మించినటువంటి వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ శుద్ధి చేసుకుంటూ దేవునితో సమాధానం కలిగి ఉంటాడు. అంతేకాదు, దేవుని ఆత్మ యందు ఆనందిస్తాడు.
ఆత్మయందు ఆనందం. ఇది తెచ్చిపెట్టుకునే ఆనందం కాదు, నటించేటటువంటి ఆనందం కాదు, ఆనందంగా ఉన్నాను అనేటటువంటి ఒక భావన కాదు. ఇట్స్ నాట్ ఎన్ ఇమాజినేషన్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇది ఆత్మలో ఉండేటటువంటి ఆనందం. అంతేకాదు, ఇది దేవునితో సహవాసం, ఫెలోషిప్ విత్ గాడ్ త్రూ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునితో మనం సహవాసం చేస్తాం. ఎందుకంటే మార్గం ఆయనే, సత్యం ఆయనే, జీవం ఆయనే, ప్రభు అయినటువంటి యేసే. యేసుక్రీస్తు ప్రభువుకు వేరుగా మనం దేవుని అప్రోచ్ కాలేం. అప్రోచ్ అయితే అంగీకరింపబడటానికి అవకాశం లేదు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాప విధి కింద మనం ఉండవలసిందే, తీర్పు కింద మనం ఉండవలసిందే. కనుక శుభవార్త చాలా శ్రేష్టమైనది. ఇది ఒక మర్మం. ఇది ఎప్పుడు బయలుపరచబడింది? జగదుత్పత్తికి ముందుగానే దేవుడు సిద్ధం చేసాడు గాని, ఏర్పరిచాడు గాని, యుక్త కాలములో దేవుడు బయలుపరిచాడు. పాత నిబంధనలో ఇది సూచన వలె ఛాయారూపంగా బయలుపరచబడింది. బలులలో, అర్పణలలో, ప్రత్యక్ష గుడారంలో, అదే శిలువలో యేసుక్రీస్తు ప్రభువులో నిజత్వంగా దేవుడే శరీరధారిగా మన కొరకు శిలువలో మరణించినటువంటి అద్భుతమైనటువంటి విషయం, చారిత్రాత్మక సత్యం, ఎవరు కాదనలేనిది, కొట్టివేయలేనిది. ఈ శుభవార్త ఇది ఎంతో శ్రేష్టమైనది. కనుక దేవుని ప్రేమించేటటువంటి వారి కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి శుభవార్త విలువైనది. గాస్పెల్ ఈజ్ సో ప్రెషియస్. దైవజనులు జాన్ కెనడీ గారు చెప్పేవారు, ద గాస్పెల్ ఈజ్ మచ్ బిగ్గర్, మచ్ డీపర్ అండ్ మచ్ వైడర్ దాన్ వి థింక్ అని చెప్పేవారు. మనం అనుకునేటటువంటి దానికంటే శుభవార్త అనేది సువార్త. అది చాలా లోతైనది, చాలా వెడల్పైనది, అది చాలా గంభీరమైనది. కనుక దేవుడు ఆయనను ప్రేమించేటటువంటి వారి కొరకు సిద్ధపరిచినవి శ్రేష్టమైనవి. ఒక పర్యాయం మిషిగన్ మహానగరంలో, అమెరికాలో అంకుల్ జాన్సన్ అనేవారు ఉండేవారట. దాదాపు 120 సంవత్సరాల వరకు బ్రతికినటువంటి వృద్ధుడు ఆయన. ఆయన ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఉండేవాడట. ఒకరోజు వాళ్ళ పాస్టర్ గారు ఆ ప్రక్కనే వెళుతూ ఉన్నాడు. ఈయనేమో గట్టిగా సంతోషంగా పాటలు పాడుతూ ఉన్నాడు, అంకుల్ జాన్సన్. అప్పుడు పాస్టర్ గారు దగ్గరలో ఆయనకు వినబడేటటువంటి స్థాయిలో స్వరం పెంచి, ఏమండి జాన్సన్ గారు చాలా హ్యాపీగా పాటలు పాడుతున్నారు, ఏంటి సంగతి అన్నాడు. ఈయన అన్నాడంట, మొక్కలు తింటేనే ఇంత రుచిగా ఉంది, మొత్తం రొట్టెంతా తింటే ఇంకెంత బాగుంటుంది. భూమి మీద ఉన్నటువంటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న సంతోషం, ఆనందం అదే ఎంతో పట్టజాలనంతగా ఉన్నది. నేను త్వరలో ప్రభువును కలుసుకోవటానికి వెళ్తాను. అప్పటికి ఆయన వయసు 120. ఇది జరిగిన యథార్థ సంఘటన. కనుక నేను ప్రభువును కలుసుకోవటానికి వెళ్ళినప్పుడు ఇంకెంత సంతోషం నాకుంటుంది అని చెప్పేసేసి ఆయన అన్నాడట. కనుక ముక్కలే ఇంత టేస్టీగా ఉంటే కంప్లీట్ బ్రెడ్ నేను అనుభవించినప్పుడు, భుజించినప్పుడు ఎంత ఎంత చక్కగా ఉంటుంది. అవును, మహిమలో దేవుడు ఎన్నో సిద్ధం చేశాడు ఆయన ప్రేమించిన వారి కొరకు. మనం మహిమలో, నిత్యత్వంలో, పరలోకంలో దేవుడు సిద్ధపరిచిన వాటిని గురించి మనం ఇప్పుడు సంభాషించడం లేదు. భూమి మీద దేవుడు తనను ప్రేమించినటువంటి వారి కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు అని చెప్పబడింది. పాత నిబంధనలో నుండే, ఆది కాండంలో నుండి, నిర్గమకాండంలో నుండి, నూతన నిబంధనలో నుండి 3 విషయాలు మీ దృష్టికి నేను తీసుకుని వస్తాను. ఆది కాండం 22వ అధ్యాయం, అబ్రహాము తన కుమారునితో మోరియా పర్వతం ఎక్కుతూ ఉన్నాడు. ఆది కాండం 22వ అధ్యాయం. కుమారుడు ప్రశ్న వేశాడు,
కుమారుడు ఏమని ప్రశ్న వేశాడు అంటే ఆదికాండం 22:7 నిప్పును కట్టెలును ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. ఇక్కడ ఈ భాగంలో అబ్రహాము ఇచ్చినటువంటి జవాబు దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనును. మీరు ఎప్పుడైనా ఎవరు బకరా దొరకలేదా అని అంటూ ఉంటారు, ఒక ఫ్రేజ్. హైదరాబాద్లో ఎక్కువ ఈ ఫ్రేజ్ వాడుతూ ఉంటారు. పేపర్లో కూడా చదువుతూ ఉంటారు, పలాని వ్యక్తిని బకరా చేశారు అని. దాని బ్యాక్గ్రౌండ్ చెప్తాను మీకు. ఆదికాండం 22లో అబ్రహాము ఇస్సాకుతో వెళ్ళాడు, చివరకు పొట్టేలును అర్పించాడు. ఇది బైబిల్ చెప్పేటటువంటి విషయం. ఇక్కడ దేవుడు చూచుకున్నాడు. దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకున్నాడు. అంత ఎత్తైనటువంటి ఆ మోరియా పర్వతం పైన కొమ్ములు పొదలో తగులుకొని ఉన్నటువంటి పొట్టేలు ఎలాగూ ఉండటం సాధ్యమైంది. సరిగ్గా అదే సమయానికి దేవుడు ఎలా తీసుకుని వచ్చాడు? దట్ ఈస్ గాడ్స్ వండర్ఫుల్ ప్రావిడెన్స్. అబ్రహాము దేవుని విశ్వసించి నేను నా కుమారుణ్ణి అర్పించినా సరే మృతుల్లో నుండి తిరిగి వస్తాడు అనేటటువంటి విశ్వాసంతో అబ్రహాము తన కుమారుణ్ణి అర్పించడానికి కత్తెత్తాడు. చూచారా? దేవుడు ఆయనను ప్రేమించేటటువంటి వారి కొరకు ఏది ప్రొవైడ్ చేయాలో ఆయన ఎరిగినటువంటి దేవుడు. నిర్గమకాండం 16వ అధ్యాయం. ఇశ్రాయేలీలు ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చారు. ఈజిప్ట్ నుండి బయటకు వచ్చిన తర్వాత వారికి మాంసం జ్ఞాపకం వచ్చింది. వారు మనలాంటి వారే కదా. అప్పుడప్పుడు మనకు కూడాను ఒకప్పుడు తినవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఎంత బాగా తినేవాళ్ళం. చాలా మార్లు మనం గడిచిన రోజులను జ్ఞాపకం చేసుకుని ఏదో ఫీల్ అవుతూ ఉంటాం. ఇశ్రాయేలీలు కూడా మన వంటి వారే. వారికి సడన్ గా ఐగుప్తు మాంసము జ్ఞాపకం వచ్చింది. మోషే అహరోనుల మీద సణిగేరని 2వ వచనంలో వ్రాయబడింది. సమాజం అంతయు మోషే అహరోనుల మీద సణిగెను. 3వ వచనం, ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినున్నప్పుడు యెహోవా చేతి వలన ఎర చావకపోతిమి. తృప్తిగా తిని చనిపోయి ఉండేవారట. వీళ్ళు తృప్తిగా మాంసం ఇచ్చేవాళ్ళ ఈజిప్షియన్స్. అబద్ధం కదండి. దేవుడు అద్భుతమైన రీతిగా వారికి విడుదలిచ్చి నడిపిస్తూ ఉంటే ఇప్పుడు మాంసం జ్ఞాపకం వచ్చింది. దేవుడు ఏం చేయాలి? బెదిరించాలా? ఇంకొకసారి మీరు మాంసం అనే మాట మోషే దగ్గర ఎత్తేరో జాగ్రత్త అనాలా? లేక మాంసం ఇవ్వాలి? అప్పుడు దేవుడు ఏమన్నాడు? యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. మోషే చెప్పిన మాట. ఆ తరువాత వచనంలో 12వ వచనం, సాయంకాలమున మీరు మాంసము తిందురు. సాయంకాలమున మీరు. అదే రోజు పూర్తిగా 12 గంటలు గడవలేదు, లేక ఒక 10 గంటలు గడిచింది అనుకోండి. ఇది ఉదయకాలం జరిగినటువంటి సంఘటన. ఏ 6 గంటలు 10 గంటల మధ్య జరిగిందో. సాయంకాలానికి ఏం జరిగిందో చూడండి. 13వ వచనం, పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను. పూరేళ్లు మంచిగా తినేసేసారు.
మంచిగా తిన్నారు మాంసం. పిల్లలేమి పెద్దలేమి కరువుదీరా తిన్నారు. చూచారా? వీరు దేవుని మీద సణిగిన వారైనా సరే వారు దేవుని మాటకు విధేయులై ఐగుప్తు నుండి వచ్చారు గనుక వారి బలహీనతను దేవుడు ఎరిగినటువంటి వాడై వారికి ఆహారాన్ని ఇచ్చాడు. అటువంటి దేవుడు సణిగినటువంటి అవిధేయులైనటువంటి ఈ విమోచిత ప్రజలకే ఆహారం ఇచ్చినటువంటి దేవుడు మనకు 12 గంటల్లో మన మనసులో ఉన్నటువంటి కోరిక కొన్ని మార్లు ఆయన నెరవేర్చడా? మన ఆహారపు కొరత ఆయన తీర్చడా? ఆలోచించండి. యోహాను సువార్తలోనికి వద్దాం. 21వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అయితే విచారకరమైన స్థితి, శిష్యులు చేపలు పట్టడానికి తమ మొదటి వృత్తిలోనికి, పాత జీవితంలోనికి వెళ్లిపోయారు. రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ యోహాను సువార్త 21:3 ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. సూర్యోదయం అవుతుండగా యేసు ధరణి నిలిచారు. అప్పుడు ఉదయకాలంలో దోణి కుడి ప్రక్కన వలవేయమన్నాడు ప్రభు. వలవేశారు. 153 గొప్ప చేపలు ఆ వలలో పడి. ఉదయకాలం ఎప్పుడు చేపలు వలలో పడవు. గొప్ప చేపలు మరెన్నడూ పడవు. అది సమయం కానే కాదు. రాత్రంతా వారు వలలు వేసినటువంటి ప్రొఫెషనల్ వీరు ఫిషర్మెన్. వారు ప్రొఫెషనల్ ఫిషర్మెన్. ఒకప్పుడు ఎంతో నిపుణత కలిగినటువంటి వారు. అయితే ఈ చేపలు ప్రభు మాట చొప్పున వీరు వల వేశారు గనుక ఇప్పుడు వారు ఆ చేపల వల విస్తారంగా పడింది, బరువుగా ఉన్నది. చేపలంత విస్తారంగా పడినను వల పిగల్లేదని 12వ వచనంలో ఉంది. యేసు రండి భోజనము చేయడని వారితో అని. రాత్రంతా పాపం కష్టపడ్డారు కదా. తండ్రి మనసు వారి కొరకు ఏం సిద్ధం చేయించాడు దేవుడు? 9వ వచనం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడి. ఎంత చక్కని ఆహారం! ఎవరు సిద్ధం చేశారు? దేవదూతలే అనుకోండి. దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి ఆహారం. దేవుడు నీకేది అవసరమో, నీకెప్పుడు అవసరమో, నీవు ఒకవేళ అలసిపోయి కృంగిపోయి నిరాశలోనికి వెళ్ళినటువంటి వ్యక్తివైనా సరే దేవుడు నిన్ను తిరిగి రెస్టోర్ చేస్తాడు. దేవుడు నీ కొరకు సిద్ధం చేసినవి ఎప్పుడు కనబడితే, ఎప్పుడు వినబడితే, ఎప్పుడు గోచరమవుతాయి, ఎప్పుడు అవసరమో అప్పుడు కనబడతాయి, ఎప్పుడు అవసరమో అప్పుడు వినబడతాయి, ఎప్పుడు నీకు గ్రాహ్యం కావాలో వాటిని దేవుడు అప్పుడు గ్రాహ్యపరుస్తాడు. ఇది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మన బాధ్యత ఏంటి? నీవు దేవుని ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో నీవు ప్రభువుని ప్రేమించాలి. మనం అంటాం, దేవుడు మనకు అనుగ్రహిస్తే నేను ఎందుకు ప్రేమించనండి? నేను అడిగినవన్నీ ఇస్తూ ఉంటే నేను ప్రేమించకుండా ఉంటానా? నీవు అడిగినవి ఇచ్చినా ఇవ్వకపోయినా నీవు దేవుని ప్రేమించాలి. కొన్ని మార్లు నీవు అడిగేవు, అది దేవుని సమయం కాదు కనుక దేవుడు అప్పుడు ఇవ్వడు. ఇవ్వనంత మాత్రం చేత ఆ సమయంలో దేవుడు ఇక ఎన్నటికీ ఇవ్వడానికి కాదు దాని అర్థం. అది దేవుని సమయం కాదు. గాడ్స్ టైమింగ్ ఇస్ డిఫరెంట్. మనం మన జ్ఞానం చొప్పున ఇదే సమయం, ఇప్పుడే ఇవ్వాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే నెరవేరాలి అని చెప్పేసేసి మనం ఉద్దేశిస్తూ ఉంటాం. గమనించండి, గాడ్స్ టైమింగ్.
ఇప్పుడు మనం ఎన్నో శరీర సంబంధమైనటువంటి అక్కర్లు కలిగినటువంటి వారు, ఆత్మ సంబంధమైనటువంటి అక్కర్లు కలిగినటువంటి వారు. అంతేకాదు ఈ సమస్యలన్నీ, ఈ పరిస్థితులన్నిటిలో నుంచి మనం వెళుతూ ఉండగా మన ఆత్మీయ జీవితానికి ఎంతో నరిష్మెంట్ కావాలి. దేవుడు అనుగ్రహించడానికి సాలినటువంటి వాడు. న్యాయాధిపతుల గ్రంథములో నుండి సంసోను జీవితంలో నుండి ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయములో సంసోను జీవితంలో నుండి ఒక సంఘటన. న్యాయాధిపతులు 15:15, జడ్జెస్ 15:15. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాపి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాను, ఫిలిస్తీయులను చంపాడు. లేహి ఆ స్థలంలో తాను వారిని చంపి 2 కుప్పలు వేశాడు. ఆ చోటికి 17వ వచనం రామత్ లేహి అనగా దవడ కొండ అని పేరు పెట్టబడింది. న్యాయాధిపతులు 15:18. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా, ఇప్పుడు వచ్చినటువంటి సమస్య, చాలా దప్పికొని ఉన్నాడు. కనుచూపు మేరలో నీరు కనబట్టలేదు. బాగా అలసిపోయాడు. ఇక చనిపోతాడేమో. చనిపోతే తన శవాన్ని ఫిలిస్తీయులు ఏం చేస్తారు చూచారా? 19వ వచనం దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరాను. దేవుడే చీల్చాడు. అది అంతకు మునుపు నీరు లేని గోయి. ఆ గోతిలో నుండి నీరు ఉబికింది. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కోరే అనబడెను. అది లేహీలో ఉన్నది. ఎన్హక్కోరే అంటే క్రింద ఫుట్నోట్లో పిలిచిన వాని ఓట. దేవుడు ఎవరినైతే యేసుక్రీస్తు ప్రభువులో పిలిచాడో, పిలిచినటువంటి వారు సొమ్మసిల్లినప్పుడు, అలసినప్పుడు, జీవిత సమస్యలతో పోరాడి, దేవా నేను బలహీనుడుగా ఉన్నాను, నన్ను కనికరించు, కృప చూపించు, మరణపు అంచుల్లోనికి నేను వచ్చి వేసాను అని దేవుని వైపు చూచినప్పుడు దేవుడు అక్కడ గోతిని చీల్చి నీళ్లు బయలుదేరేటట్లుగా చేసి ప్రాణాన్ని తెప్పరిల్ల చేసినటువంటి దేవుడు నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మనము దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించేటటువంటి వారి కొరకు భూమి మీద ఆయన సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమున గోచరం కాలేదు. ఆ సమయం వచ్చినప్పుడే కనబడతాయి, ఆ సమయం వచ్చినప్పుడే వినబడతాయి, ఆ సమయం వచ్చినప్పుడే అర్థమవుతుంది. మిగిలినప్పుడు అది అన్సాల్వ్డ్ క్వశ్చన్ లాగా ఉంటుంది, మిస్టరీ లాగా ఉంటుంది. వాస్తవంగా శుభవార్త, గాస్పెల్ అనేది బయట వాళ్లకు అది అర్థం కానటువంటిది. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి వారికి శుభవార్త దేవుని సన్నిధికి మనల్ని తీసుకుని వచ్చి మనల్ని బలపరిచి నడిపించింది. ఈ ప్రాతకాల సమయంలో ప్రభు సన్నిధానంలో ఈ వాక్య సందేశం వినేటటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీకు నేను జ్ఞాపకం చేయగోరేది, ఈ శ్రమానుభవం తరువాత సంసోను యుద్ధం చేసిన తరువాత సంసోనుకు దేవుడు సేద తీర్చబడటానికి ప్రొవిజన్ ఇచ్చినట్టు మనకు దేవుడు ప్రొవిజన్ అనుగ్రహిస్తాడు. దేవుడే సిద్ధపరుస్తాడు.
అలాగే వెనుకకు జారినటువంటి తన శిష్యులను తిరిగి రెస్టోర్ చేయటానికి కఠినంగా మాట్లాడి ఉండొచ్చు కానీ ప్రేమతో మాట్లాడి వారి కొరకు, వారు ఏ చేపల కొరకు వెళ్ళారో సమృద్ధి అయినటువంటి క్యాచ్ 153 గొప్ప చేపలు, 153 గొప్ప చేపలు. కొందరు భక్తులు ఏమంటారంటే, మనం దేవుని స్తుతించడానికి 153 కారణాలైన వెతుక్కుంటే చాలా మంచిది అంటారు. 153 రీజన్స్ దేవుని స్తుతించడానికి. ఆ చేపల వలలో విస్తారంగా పడినటువంటి చేపలు లెక్క వేయబడినవి, లెక్కలేనని చేపలు కాదు. 153, 153 పెద్ద చేపలు. మనం మన జీవితంలో దేవుడు మనకు రానిచ్చినటువంటి పరిస్థితులన్నింటిలో ప్రియప్రభ, ఇశ్రాయేలీయులు శ్రమలో ఉన్నప్పుడు యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి మాట 64:4, తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడూ ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. దేవుడు ఎట్టివాడు, మన దేవుడు ఎట్టివాడు 64, 65 అధ్యాయాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఆయన ప్రేమించేటటువంటి వారి కొరకు వారి పనులను సఫలం చేసేటటువంటిది. ఈ ఉదయకాలం మనం ప్రభు వైపు చూస్తూ, ప్రభు ముందున్నటువంటి దినాల్లో నీవు మా కొరకు సిద్ధపరిచినవన్నీ మేము స్వతంత్రించుకోవడానికి, మేము అనుభవించడానికి మమ్మల్ని సిద్ధపరచు. నీ కృప దయచి, మాకు సహాయం దయచి. కంటికి కనబడనివి కంటికి కనబడేటట్టు, చెవికి వినబడనివి వినబడేటట్టు, హృదయానికి అర్థం కానివి గోచరం కానివి మనోనేత్రాలకు కనబడేటట్టు, దేవుడే ఏ సమయానికి ఏది అవసరమో ముందున్నటువంటి దినాల్లో మనకు సమృద్ధిగా అనుగ్రహించి మనల్ని బలపరచాలి అని కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి 1 కొరింథీ 2:9 మేము జ్ఞాపకం చేసుకుని క్లుప్తంగా ధ్యానించడానికి మీరు సహాయపడ్డారు. మేము మిమ్మలను ప్రేమించేటటువంటి వారంగా, సిలువలో మా కొరకు రుజువుపరచబడినటువంటి దేవుని ప్రేమ సూర్యుపైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును, ఆయన రక్షణను, ఆయన రక్తమును అంగీకరించి ఆయన విలువైన రక్షణను పొందినటువంటి వారంగాను మేము మీకు అప్పగించుకుంటూ ఉన్నాం. లోకమునకు శుభవార్త అర్థం కాలేదు, రక్షణ యొక్క ఔన్నత్యం అర్థం కాలేదు, రక్షణ యొక్క విలువ అర్థం కాలేదు, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న శ్రేష్టత అర్థం కాలేదు. మీ కృపను బట్టి మాకైతే అర్థమయ్యేటటువంటి భాగ్యం మీరు మాకు ఇచ్చారు. అయితే భూమి మీద మేము జీవించే కాలంలో సహా మాకు అవసరమైన ప్రతిదీ మీరిచ్చి మమ్మలను బలపరిచే మంచి దేవుడుగా మీరున్నందుకు స్తోత్రాలు. యెహోవా ఈరే అని ఆదికాండం 22వ అధ్యాయంలో మీరు రుజువుపరుచుకున్నారు. అలా నిర్గమకాండంలో వారు మాంసం కోరుకున్నప్పుడు పూరేళ్లు పంపించి వారికి సమృద్ధి మాంసం ఇచ్చారు. పిదప వారికి మన్నాను మీరు అనుగ్రహించారు. అలాగే మీ శిష్యులు వెనుకకు జారిపోయినప్పుడు సహా వారిని ఎంతో ప్రేమతో రెస్టోర్ చేసి వారికి విస్తారమైనటువంటి చేపలు ఇవ్వటమే కాక చక్కని భోజనం వారి కొరకు మీరు సిద్ధం చేసి దర్శినటువంటి వారి దేహాలను బలపరిచారు. వారి ఆత్మను తిరిగి మీరు రెస్టోర్ చేసినందుకు, ఉజ్జీవింపు చేసినందుకు స్తోత్రాలు. అలాగే శాంసన్ బహుగా యుద్ధం చేసి అలసిపోయి దప్పిపోయి మరణం అంచుల్లో ఉన్నప్పుడు తన కొరకు గోతిని చీల్చినటువంటి దేవుడుగా పిలిచిన వారి ఓట అని ఎన్హక్కోరే మీరు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. ప్రియప్రభ, ఈ సమయంలో మేము మీ వాక్యం ద్వారా హెచ్చరిక పొందుతూ ఉన్నాం. మమ్మలను బలపరచండి, ఆశీర్వదించండి. మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేసి మహిమను పొందుమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో
ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.